కళ్యాణి ఓ కళ్యాణి బాబా కూర్చో. నేను వచ్చింది కూడా గమనించకుండా అంత సీరియస్ గా వర్క్ చేస్తున్నావు. దేని గురించి ఏంటి? అదే బాబా, నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యూటీ కాంటెస్ట్ మన హైదరాబాద్ లోనే చేయబోతున్నారు. అది గనక మనం దక్కించుకున్నామనుకో మంచి లాభం వస్తుంది. లాభం అంటే ఎంత వస్తుంది ఏంటి? దగ్గర దగ్గర 2.5 కోట్లు. 2.5 కోట్ల? కాకపోతే ఖర్చు కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఇదిగో చూడు. ఐదు కోట్ల? మరి సౌత్ ఇండియా లెవెల్ అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది కదా బావా. 5 కోట్ల బడ్జెట్, 3 నెలల టైం, 2.5 కోట్ల ప్రాఫిట్. బాగానే ఉంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఆ కాంట్రాక్ట్ కి ట్రై చేయి. పెట్టుబడి ఆలోచిస్తున్నాను బావా. మనం 2.5 సర్దచ్చు. మిగిలినదే ఎలాగా అని. ఇంత మంచి ఛాన్సు మళ్ళీ మళ్ళీ దొరకదు. కాంటెస్ట్ ఎప్పుడు? నవంబర్ డిసెంబర్ లో జరగచ్చు. అప్పటికి కళ్యాణితో నాకు పెళ్లి జరుగుతుంది కదా. ఇంకేంటి భయం? ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. ఓకే? హలో కళ్యాణి. బావా బిజీగా ఉన్నారా? మీతో కాస్త మాట్లాడాలి. బిజీనా? నీతో మాట్లాడడం కంటే నాకు వేరే బిజీ ఏముంటుంది? చెప్పు. బావా ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాను. సంతోష్ని కూడా తీసుకొని మీరు ఆ పార్టీకి రావాలి. పార్టీయా? దేనికి? అదే మనకి పెళ్లి సెటిల్ అయింది కదా, అందుకని నేనే ఏర్పాటు చేశాను. ఇక మీదట మన గురించి ఎవరు ఏమి అనుకోకూడదని అందరినీ పార్టీకి పిలుస్తున్నాను. తప్పకుండా వస్తారు కదా బావా? ష్యూర్. నువ్వు పిలవడము నేను రాకపోవడమా? థ్యాంక్ యూ బావా. బాయ్. కళ్యాణి, ఏంటమ్మా ఇదంతా? నీకు తెలీదమ్మా. నువ్వు సంతోష్ని చూడాలి అన్నావు కదా, నీకు చూపిస్తాను. తను తీసుకుని వస్తాడు అంతే. ఏంటి బావా పార్టీయా? అవును, సంతోష్ని కూడా తీసుకురమ్మంది. మధ్యలో సంతోష్ని ఎందుకు తీసుకురమ్మంది? ఎంతైనా అక్క కొడుకే కదా, చూడాలనుకోని ఉంటుంది. అది సరే, ఇంత సడన్ గా పార్టీ ఎందుకు అరేంజ్ చేసింది? చెయ్యని, అది మన మంచికే. నలుగురిలోనూ కమిట్ అయితే ఆ తర్వాత ఎటూ తప్పించుకోలేదు. బావా ఎందుకైనా మంచిది పార్టీకి నీతో పాటు నేను కూడా వస్తానే. నువ్వు రాకుండానా? అలాగే. ఇదేమిటండి, ఇందులో ఫాదర్ నేమ్ ఫిలప్ చేయలేదు? తండ్రి లేరు. అంటే చనిపోయారా?